హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏం లేదండి, కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు కదా, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. ఏం లేదండి, అందరి ఇంట్లో ఉండేదే మనం ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం బోండాలు వేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది పునుగులు అంటారు, కొంతమంది బోండాలు అంటారు. మా సైడ్ బోండాలు అంటాము. చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం ఒక బాండలు పెట్టుకొని చిన్నది మనం తిరగమాత పెట్టుకోవాలండి ఫస్ట్. అదంటే ఏం లేదండి, అందులో కొంచెం ఆవాలు, కొన్ని పచ్చి శనగపప్పు, అవి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలా చేసి చూడండి ఒకసారి. పునుగులు వేసేటప్పుడు కొంచెం తాలింపు వేసి, అంటే పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పచ్చివి కూడా. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకంతే, జస్ట్ అట్లా వేగితే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వీటన్నిటిని దీంట్లో కొంచెం మైదా యాడ్ చేసుకోవాలండి. అంటే ఒట్టి బియ్యం పిండే కొంచెం కరుచుకున్నట్టు వస్తాయి మనకి. కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, అదే సాల్ట్, కొంచెం వంట సోడా అండి. ఇవి మిక్స్ చేసి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి అన్నీ గట్టిగా అయ్యే వరకు. పిండి కనుక కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి, లేదా గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పిండికి బాగా మసాజ్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ అయితే మనకి బోండాలు చాలా బాగా వస్తాయి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. అంతేనండి. ఇలా బాగా కలుపుకున్నాక దీనికి ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేయండి. మనం మళ్ళీ బోండాలు వేసుకుందాము. పిండికి రెస్ట్ ఇచ్చేలోపు గిన్నెలు కొన్ని ఉన్నాయండి, కడిగేస్తాను. మాకైతే ఇంతకుముందు షింక్ అలా ఏం లేదండి, నార్మల్గా బయటే కలుపుకునేదాన్ని. ఇది రీసెంట్గా పెట్టించాము, హౌస్ కొంచెం రెనోవేట్ చేయించాం అనమాట. ఇవన్నీ రీసెంట్గా పెట్టించాం. షింక్ కానీ, ఇంతకుముందు టైల్స్ కూడా లేదు, మామూలుగా ఉండేది. అవన్నీ రీసెంట్గా పెట్టించాం అనమాట. సరే అండి, నేను కడిగేసి వస్తాను. మనం బోండాలు వేయడం చూద్దాము. షింక్లో గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయండి, సగం టెన్షన్ పోతుంది. గిన్నెలు ఉన్నాయి అంటే ఇంకేం పని చేయలేము. యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే కడిగేస్తాను. ఈరోజు కొంచెం వీలు కాలేదు, అందువల్ల నిలబడిపోయింది. ఇంకా మనం బోండాల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకుంటే బాగా బోండాలు అనేవి మనం వేసినప్పుడు ఆయిల్లో బాగా డిప్ అయితే బాగుంటాయి, బాగా పొంగుతాయి, బాగా వస్తాయి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యే వరకు ఆగాలి మనం.
చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీకు కనుక పిండి కొంచెం ఇంకా లూజ్గా ఉంది అంటే కొంచెం మైదా పిండి కలుపుకోండి. కొంచెం గట్టిగా వేసుకుంటేనే బాగా వస్తాయి, మరి మనకి షేప్ రాదన్నమాట. ఇప్పుడే వీటిని కదిలియకూడదు. కొంచెం కాలిన తర్వాత ఇలాంటివి మేము చలాక్ అంటాము, మీరేమంటారో. ఇట్లాంటి దాంతో మనం జస్ట్ అట్లా అంటే చాలు విడిపోతాయి. లేదని పెద్దది గంటి పెట్టి తిప్పేసామంటే కరుచుకునేస్తాయి, బాగా రావు. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఎంత బాగా వస్తున్నాయో. వీటిని కొంచెం సేపు కాలనిద్దాము. ఒకవైపు కాలనీయ అని తెలుస్తుందండి మనకి. ఒకవైపు కాలితే ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా ఈక్వల్గా కాలుతాయి అన్నమాట. లేదంటే ఒక పక్క మాడిపోతాయి, ఇంకొక సైడ్ ఏమంటే వైట్గానే ఉంటాయి. అటు ఇటు బ్యాలెన్స్ చేసుకొని ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుంటే బాగుంటాయి. లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా కాలినాయో. మాకు ఇలా వస్తే సరిపోతుంది. ఇంకొంచెం రెడ్గా కాల్చుకోవాలన్నా కూడా కాల్చుకోవచ్చు, కానీ ఇదైతే బాగుంటుంది. ఇట్లయితే బయట క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. ఎక్కువగా కాలిపోయినా అంత టేస్ట్ అనిపించదు. చూడండి షేప్ కానీ ఎంత బాగా వచ్చాయో. కాలిపోతుంది, లోపల కూడా బాగుంటుందండి. ఇది మన పైన ఎంత క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మైదా పిండి వేసి, బియ్యం పిండి వేస్తారు చాలామంది, ఇట్లా మైదా పిండి వేసి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.